కాకినాడ ప్రాంతం నుంచి మరి మీ మధ్యకు రావడానికి గల కారణం ఏంటంటే, దేవుడు మరి మనల్నంతా కూడా ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడంట. మరి ఆ ప్రేమను మీతో పంచుకోవడానికని చెప్పి మరి ఉదయకాల సమయంలో దేవుడే మమ్మలను మీ మధ్యకు పంపించడం జరిగింది. మరి మా సహోదరులు సేవకులు మరి పత్రికలు బైబిల్స్ తీసుకుని వచ్చి మరి మిమ్మల్ని కలవడానికి ఇష్టపడతా ఉన్నారు. మీతో మాట్లాడడానికి కూడా ఆయనలు ఎంతో ఆశపడతా ఉన్నారు కనుక వారు మీతో మాట్లాడుతున్నప్పుడు వినండి, వారు చెప్పే సంగతులను ఆలోచన చేయండి, వారు చెబుతున్నటువంటి మాటలను మీరు గ్రహించండి. అలాగే మీ మధ్యకి పట్టుకొచ్చినటువంటి ఆ పత్రికలు ఏవైతే ఉన్నావో ఆ పత్రికలను ఏమాత్రం కూడా వృధా చేయకుండా, వ్యర్థము చేయకుండా ప్రతి పత్రికలు, ప్రతి పదమును, ప్రతి అక్షరమును క్షుణ్ణంగా చదివి ఏది సత్యమో ఏది అసత్యమో, అందులో నిజముందా అబద్ధం ఉందా అని చెప్పి గ్రహించవలసిందిగా, చదవవలసిందిగా కూడా ప్రేమ పూర్వకముగా మనం చేస్తా ఉన్నాం. మా మధ్యన మరి సేవకులు ఉన్నారు, మీతో కొన్ని మాటలు పంచుకుంటారు. వారు మాట్లాడిన తర్వాత మీ కొరకు చిన్న ప్రార్థన చేసి మేమైతే ముందుకు వెళ్తాం. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందు, ఎంత కాలము శాపములోనే కొట్టబడదు, ఎంత కాలము వ్యసన పరుడవై తిరుగుచుందు, ఎంత కాలము దుఃఖములోనే మునిగియుందువు. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందు, ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందు, ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు, ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు. యేసయ్య నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను. యేసయ్య నిన్ను రక్షించి పరమున చేర్చును. యేసయ్య నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను. యేసయ్య నిన్ను రక్షించి పరమున చేర్చును. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా.
ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవ సర్వశక్తి మంత్ర జీవముగల యేసుక్రీస్తు ప్రభా, ఇదిగో నాయన ప్రభా ఈ ప్రాంత ప్రజలందరినీ మీరు దీవించండి నాయన, కనికరించండి, కృప చూపించండి నాయన. మరి ముఖ్యంగా నాయన స్తోత్రం తండ్రి యేసుక్రీస్తు ప్రభా, మీలోనే రక్షణ, మీ కృప, మీ కనికరము, మీ యొక్క ఆశీర్వాదము ఈ యొక్క బిడ్డల మీద అందరి మీద ఉంచి నాయన స్తోత్రం తండ్రి. మరి ముఖ్యంగా మిమ్మల్ని తెలుసుకొని, మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని ఆరాధించి, మీకు ప్రార్థన చేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అయా ఇబ్బందులన్నీ తొలగించుకోవడానికి సహాయం దయచేయండి, కనికరించండి, మీ కృపలో భద్రపరచండి. ఆయా చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు మీ దీవెనాశీర్వాదాలతో నింపి నడిపించి వారి పాడి పంటల ఎందును అయా వారి ఆరోగ్యం అందును ప్రతి విషయంలో మీరు తోడై ఉండి మీ నామానికి మహింకరంగా ఈ బిడ్డలందరూ ఉపయోగించుకొని రక్షణ భాగ్యం దయచేసి బాప్తిస్మం ఇచ్చి మీ కుమారుగాను మీ కుమార్తెలుగాను చేసుకుని మీరు మహిమ పొందు కృప చూపించి కనికరించి దీవించమని యేసుక్రీస్తు ప్రభా మీ ప్రశస్తమైన పాదమునకు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో బ్రతిలాడుచు వేడుకొంచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ప్రాంత ప్రజలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.